మార్నింగే కుకింగ్ అయిపోతే రోజంతా చాలా టైం ఉన్నట్టు ఫీల్ అవుతుంది. ఈరోజు ఉప్మా చేశాను బ్రేక్‌ఫాస్ట్‌కి అండ్ పొటాటో బ్రింజాల్ కర్రీ చేశాను. సో, రిషికి ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ లంచ్ అది అవసరం ఉండదు. ఇంటికొచ్చే తింటుంది. జస్ట్ స్నాక్ పెట్టేసి వాటర్ బాటిల్ ఇచ్చేస్తే సరిపోతుంది. డైరెక్ట్‌గా స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళమంటే 2 బ్యాగ్స్ తీసుకెళ్తదనమాట. బికాజ్ తనకి ఆ మినీ బ్యాగ్ అంటే ఇష్టం. సో, దానిలో పట్టినన్ని తీసుకెళ్ళి మిగతాది ఆ కవర్‌లో తీసుకెళ్తుంది. అండ్ ఈరోజు సాటర్డే పూజ చేసేస్తున్నాను. అండ్ ఈ పువ్వులైతే మా ఇంటి దగ్గర ఓనర్ ఆంటీ వాళ్ళు వేశారు కదా! సో, అవన్నమాట. సో, అవన్నీ కట్టి వేస్తున్నాను. డైలీ ఆంటీ పెడతారు అండ్ అప్పుడప్పుడు నాకు కూడా ఇలా ఇస్తూ ఉంటారు. సో, దేవుడికి పెట్టగానే ఒక 2, 3 డేస్ చాలా బావుంటాయి అండ్ చాలా నిండుగా అనిపిస్తది పూజ రూమ్. నేను బిలీవ్ చేసింది ఏంటి అంటే పూజ చేసినప్పుడు కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా నీట్‌గా చేసుకుంటే బావుంటుంది అనిపిస్తది. అండ్ పూజ, డివోషనల్ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బికాజ్ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి కాబట్టి. అండ్ నాకైతే ఇలానే ఇష్టం. సో, సింపుల్‌గా ఇలా చేసుకుంటాను. ఇంకో విషయం మెన్షన్ చేయలేదు. యాక్చువల్లీ ఇది ఫస్ట్ మ్యాంగోస్ అనమాట మా ఇంటికి వచ్చినవి ఈ ఇయర్. సో, అందుకే ఫస్ట్ దేవుడికి పెట్టేశాము. నెక్స్ట్ ఇదొక ర్యాండమ్ డే అండ్ స్పెషల్ డే ఫర్ మీ. బికాజ్ నాకు ఇంకొక స్కిల్ యాడ్ అవ్వబోతుంది అనమాట. స్కూటీ డ్రైవింగ్ అయిపోయింది. నెక్స్ట్ 4 వీలర్ లైసెన్స్ రాబోతుంది. కార్ నేర్చుకున్నాను. సో, నేను డ్రైవింగ్ అదంతా ఏం పెట్టలేదు అంటే నేర్చుకుంటుంది. సో, నేను ఒక 20 డేస్ డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఇంకా 1 డే డ్రైవింగ్ టెస్ట్ అనమాట. ఈరోజు వచ్చేస్తుంది అనమాట. ఈరోజు ఫినిష్ అయితే ఇంకా 1 మంత్ లోపే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది. ఇంకా వచ్చినప్పుడు కోకోనట్ వాటర్ చల్లగా తెచ్చుకున్నాము. చాలాసేపు పట్టింది అక్కడ. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్ బాయ్.